వెల్కమ్ టు మీనాక్షి క్రియేటివ్స్. నేను మీ మీనాక్షి రాజశేఖర్ని. ఇవాళ దుర్గా నవరాత్రుల్లో 8వ రోజైన సరస్వతీదేవి పూజ అన్నమాట. ఆ దుర్గా అవతారంలో సరస్వతీదేవి పూజ ఇవాళ. అయితే నేను ఇలా చేసుకున్నాను. అలాగే అన్ని తెల్లని పువ్వులతో, అదే తెల్ల కలువ, తెల్ల చామంతి అన్నిటితో కలిపి పూజ చేసుకున్నాను. అలాగనే ముందుగా చింతామణి గణపతికి, తర్వాత ఆంజనేయ స్వామికి ఆకు పూజ, తర్వాత తులసమ్మకి ఇలాగ అన్నీ పూజ చేసుకున్నాను. రోజు చెప్తున్నదే, ఇవాళ కొత్తగా ఏమీ కాదు. అలాగనే అమ్మవారికి అఖండ దీపం పెట్టుకున్నాను కదా, ఇలా అఖండ దీపం పెట్టుకున్నాను. ఇలాగ నిత్య దీపం ఇలా పెట్టుకున్నాను. అయితే వడపప్పు పానకం రోజు పెట్టిదే ఇది కూడా ఇలాగా పెట్టుకున్నాను. ముందుగా దీపానికి పూజ చేసుకున్నాను. తర్వాత ఇవాళ మహానివేదన వంకాయ కూర, టమాటా పప్పు, పెరుగు, అన్నం మహానివేదన. అలాగనే సరస్వతీదేవికి అన్ని తెల్లని ఇవే పెట్టాలి కాబట్టి కొబ్బరి అన్నం, పరమాన్నం, అలాగనే అటుకులు, కొబ్బరి, బెల్లం ఇవ్వండి ఇవాల్టి నా నైవేద్యాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు అమ్మవారికి ఇది తాంబూలం. మనం చేయగలుస్తాం ఏదైనా కొంచెం నాకు అనుకోండి సరదా మన దగ్గర నేర్చుకుంటుంది చేసుకుని అంటే బాగా మామూలుగా బ్యాకెట్ నాకు తెలీదు. అవును, ఆరోగ్యంగా ఉండాలి. ముందు ముఖ్య ఆరోగ్యం ఉండే, అది తర్వాత అన్నీ లక్ష్యాలు ఉంటాయి. అంతే. నా చేతి అయినా సరస్వతి ఇవాళ సరస్వతి కాబట్టి ఏదైనా అన్నీ దొరికే అంతే. నీకు బొట్టు నేనంటే ఎలాగ వస్తున్నాను, పువ్వు బండి పెట్టిద్దాం. అదే కొనుక్కో, ఇంకా అక్కర్లేదా? ఫోన్ పర్వాలే, కాళ్ళు